తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తుంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇప్పటికే అంటే ఇది సిట్టింగ్ సీట్ కాబట్టి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీట్ను పోగొట్టుకోకూడదని ఎంతో ప్రయత్నాలు, ప్రచారాలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తన ఉన్న క్యాడర్ మొత్తం జూబ్లీహిల్స్ లో దించి ప్రచారాన్ని ఎంతో ఉత్కంఠంగా సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా జరుగుతుంది అన్న ప్రచారం? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ఈ అరాచక పాలన నుంచి మాకు విముక్తి కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టుకొని మంచిగా చెప్తా ఉన్నారు. మేము కారు పార్టీకే ఓటేస్తాము, కేసీఆర్ గారిని మేము మిస్ చేసుకున్నది, మేము ఎంత తప్పు పని చేసినాము అనేటటువంటిది మాకు ఇప్పుడు మా తప్పు మాకు తెలిసి వచ్చింది, మళ్ళీ జరగనీయం అటువంటి తప్పు అని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో తెలుపుతున్నారు. గత 10 సంవత్సరాల్లో ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎంతో అరాచకమైన పాలన జరిగింది. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రజలకు వాళ్ళకు కూడా చాలా క్లియర్గా తెలుసు, ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా కర్ఫ్యూ విధించినటువంటి దాఖలాలు లేవు. కానీ గతం లోపల కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా కానీ మత కల్లోలాలు, అల్లర్లు, ముఖ్యంగా పాత బస్తీ లాంటి ఏరియాలు తీసుకుంటే ప్రజలు పోవాలంటే భయపడేటటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా గోపీనాథ్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో పనిచేసినటువంటి వ్యక్తి కాదు. దురదృష్టవశాత్తు ఆయన అకాలన మరణం చెందిండు కాబట్టి వాళ్ళ భార్య ఉంది ఇప్పుడు సునీతమ్మను గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో 1,44,000 ముస్లిం ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగానే నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించిండు. సో ఈ ప్రకటించినప్పటి నుంచి మీ గెలుపు సాధ్యమైన అంటారా? ఇప్పుడు ఎంఐఎం గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఎంఐఎం గతంలో మేము 10 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అనేటటువంటిది తెలుసు. దానికంటే ముందు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఎట్లున్నారో తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎవరి వైపు ఉన్నారో తెలుసు. వాళ్ళ గురించి మనకు చర్చ వద్దు. కానీ ఏ ఒక్కరు చెప్తేనో ముస్లింలు అందరూ వినేటటువంటి పరిస్థితులలో లేరు. వారికి అందరి కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు మైనారిటీ వాళ్ళకందరికీ కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి పోస్ట్ను కూడా మైనారిటీలకు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు చూస్తే ఒక్క ఎమ్మెల్యే లేడు మైనారిటీ నుంచి, ఒక్క ఎమ్మెల్సీ లేడు, అసలు ఒక్కటి కూడా వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేటటువంటిది లేదు. ముఖ్యంగా రంజాన్ వస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి తోఫా కూడా బంద్ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరు వస్తే మేము మత సామరస్యంగా పనిచేసుకోగలుగుతాము, మా బిజినెస్లన్నీ సామరస్యంగా ఎవరు వస్తే జరుగుతాయి, లేకపోతే ఎవరు గెలిస్తే మా షాపుల ముందు, మా దుకాణాల ముందు మళ్ళీ నిలబడి వసూళ్ల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనేటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రజలందరూ చాలా క్లియర్గా ఉన్నారు. కారు గుర్తు కోటేస్తాము, కేసీఆర్ గారిని గెలిపిస్తాం అనేటటువంటిది ఉంది. ఇంకొకటి ఏంటంటే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నిండ్లు గులగొట్టిండో తెలుసు. కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు ఇండ్ల కట్టుడు కాదు, ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన అనే విధంగా ఇండ్లు కూలగొట్టుకుంటూ వచ్చింది. ప్రజలు ఇప్పుడు శని ఆదివారాలలో భయంతో బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, మా ఇల్లు ఎప్పుడు కూలగొడతారో అనే విధంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, దాంట్లో మా మైనారిటీ సోదరులు చాలా మటుకు అఫెక్ట్ అయిపోయారు. వాళ్ళందరూ ఇండ్లు చాలా మంది పోగొట్టుకున్నారు. ఇండ్లు పోయినటువంటి వాళ్ళల్లో చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. నేను వాళ్ళని కూడా కోరేది ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోయినోళ్ళే కాదు, మొత్తం హైదరాబాదు సిటీ లోపల మైనారిటీ సోదరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీ బంధువులందరికీ, మీ స్నేహితులకు, మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాల, మళ్ళీ కాంగ్రెస్కి ఇట్లా తప్పిదారి వస్తే మళ్ళీ బుల్డోజర్ పాలన వస్తుంది, మళ్ళీ మనం అరాచక శక్తులు మన వెంబడి పడతాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తారని చెప్పి కూడా నేను ఆశిస్తాను. అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇక్కడ స్థానిక అభ్యర్థి, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎవరింటికాడ ఏ ఆపద వచ్చినా పోతాడని చెప్పేసి
ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ కోటేయాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు ఎవరికి ఓటేయాలా అనేటటువంటిది. మేము కోరేది కూడా గదే, ఎవరికి అధికారం కట్టబెడితే మీరు ప్రశాంతంగా ఉంటారో ఆచితూచి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను నేను. వాళ్ళ బిజినెస్లు వచ్చి మళ్ళా దందాల మీద ఎవరు పడతారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. వసూళ్ల పర్వము ఎవరు వస్తే మళ్ళా వసూళ్ల పర్వము స్టార్ట్ అవుతుందో కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆచితూచి ఎన్నుకోవాలా. మీరు ఎవరి పాలన అయితే ప్రశాంతంగా ఉంటారు, మా మీదకి గూండాలు రారు, మళ్ళీ అరాచక శక్తులు రావు అని చెప్పి మీరు ఎవరిని అనుకుంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి కోరుతున్నా. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పోటీ కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీ జూబ్లీహిల్స్ లో? నిజంగా చెప్పాలంటే మాకు పోటీ లేదు. వాళ్ళ తాపత్రయం అంటే కూడా బీజేపీది కావచ్చు, కాంగ్రెస్ది కావచ్చు, రెండో స్థానము మేమంటే మేమని పోటీ పడుతున్నారు వాళ్ళు. మాకెక్కడి పోటీ అండి? మేము ఈజీగా ఇక్కడ సునాయాసంగా మేము గెలిచిపోతున్నాము, భారీ మెజార్టీ తోటి మేము గెలవబోతున్నాము. వాళ్ళ పోటీ అంతా నేను సెకండ్ ప్లేస్లో ఉండాలంటే నేను సెకండ్ ప్లేస్లో ఉండాలని బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తాతకలాడుతున్నాయి. వాళ్ళకి మాతో వాళ్ళు పోటీ గారు అసలు. సో అంటే కేసీఆర్ ప్రచారానికి వస్తున్నాడు కాబట్టి ఏమన్నా సమీకరణాలు తారుమారే అవకాశం ఉన్నాయా? ఇంకా మెజారిటీ పెరుగుతుందండి. మేము ఎట్లాగో గెలుస్తున్నాము. కేసీఆర్ గారు వస్తే ఏంటంటే ఆయన మాటలు వినాలా, ఆయనను చూడాలా అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు తెలంగాణ రాష్ట్రం. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు కేసీఆర్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మా మెజారిటీ ఇంకా భారీగా పెరుగుతుందని చెప్పి మేము అనుకుంటాం. సో ప్రధాన ఎజెండా ఏంటి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో? మాకు ఎజెండా కంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలే మాకు ఎజెండా. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి హైడ్రా కావచ్చు, అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నది అనేటటువంటి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అప్పుడు అంటే 6 గ్యారంటీలు అని చెప్పి ఒక కార్డు ఇచ్చుకుంటూ పోయిండు ప్రతి ఇంట్లో. మేమేం చేసుకొస్తున్నాం అంటే కాంగ్రెస్ ఎంత బాకీ పడ్డది ఒక్కొక్క కుటుంబానికి అని చెప్పి మేము కార్డు ఇచ్చుకుంటూ పోతున్నాం. అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారేమో పెళ్ళి అయితే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద ఇచ్చుకుంటూ వస్తే ఈయన దానికి తులం బంగారం పెడతా అన్నాడు. ఇప్పుడు పెళ్ళి అయినటువంటి ఇండ్లకు పోతే వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1,116 వచ్చినాయి తప్ప తులం బంగారం రాలేదు, మాకు 2,500 రాలేవు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం, కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు మా మీద విషం జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు కదా వాళ్ళు. ఒక్కొక్కటి అంటే ఒక్కటి మొత్తము సంపూర్ణంగా అమలు చేసినటువంటి పథకం ఒక్కటి చెప్పాలి. లేదు ఇగో ఈ పలానా వర్గము సంతృప్తిగా ఉన్నారని చెప్పి ఒక్కరిని చెప్పాలా. నువ్వు విద్యార్థులను తీసుకున్నా, ఉద్యోగులను తీసుకున్నా, నిరుద్యోగులను తీసుకున్నా, రైతులను తీసుకున్నా, అందరు కూడా ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంకా చిన్న పిల్లలండి, చదువుకునేటటువంటి పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కలెక్టరేట్లకు చెప్పకుండా పోతున్నారు. గోడలు దుంకి కలెక్టరేట్లకు పోయి వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారి పాలన ఎంత ఉందనంగా ఉన్నదో తెలియదా? ఇక కొత్తగా చెప్పేది ఉన్నది చెప్పు. సో ఏంటి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇటు నిరుద్యోగులు, ఇటు RRRకి సంబంధించిన భూ నిర్వాసితులు వాళ్ళు కూడా నామినేషన్ ఇస్తున్నారు. మరి దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? మా RRR ఎఫెక్టెడ్ విలేజెస్లలో మా వికారాబాద్కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. వికారాబాద్ మండలమి, అట్లాగే మోమిన్పేట మండలానికి సంబంధించినటువంటి ఒక 5-6 గ్రామాల ప్రజలందరూ కూడా అలా భూములు పోతున్నాయి. వాళ్ళందరూ చాలా మంది వచ్చి ఇక్కడ వేసిండ్రు. వాళ్ళకు తెలుసు ఇట్లా ఒక్కటి కాదండి, ఒకవేళ తప్పిదారి కాంగ్రెస్కు ఓటు వస్తే మా ఇల్లు కూల్చండి అని చెప్పి వాళ్ళకి మనం లైసెన్స్ ఇచ్చినట్టు. అది ప్రజలు అనుకుంటున్నాం, మేము చెప్పుడు కాదు. తప్పిదారి కాంగ్రెస్కు ఓటేస్తే ఏమవుతుంది? ఇంకొకటి అంటే మేము ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేర్చకపోయినా, 2,500 ఇవ్వకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా, రైతు బీమా ఎగ్గొట్టినా, బస్సులు సరిగా వేయకపోయినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా, నిరుద్యోగులకు మోసం చేసినా, ఉద్యోగులను మోసం చేసినా, పిల్లలకు చక్కగా తిండి పెట్టకపోయినా మాకే ఓట్లేసిండ్రు అంటే ఇంకా ఎన్ని అరాచకాలు చేసుకుంటూ పోయినా కానీ మమ్మల్ని ఆపేటోడు ఉండడు అని చెప్పి వాళ్ళు భావిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని చూడాల. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే మీకు రావాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా ముక్కు విండి వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ అరాచక శక్తులు పాలన మొదలై. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పటికే 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పదే చెప్తున్నారు. తినబోయే ముందు రుచి ఎందుకండి? కొద్ది రోజులైతే ఫలితాలు రావా? ఇక మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమున్నది ఇంకా?
కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికి విజయం వరిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక మీరే అన్నారు కేసీఆర్ గారు వస్తే మన ఆ ప్రభావం ఉంటుందా అంటే, కేసీఆర్ గారు వస్తే మెజార్టీ ఇంకా పెరుగుతుంది మాదని చెప్పిన. కాబట్టి మేము గెలుస్తున్నాం ఇక్కడ, మాతోటి వాళ్ళు పోటీ గారు. సో ఫైనల్గా ఏం చెప్తారన్న జూబ్లీ హిల్స్ ప్రజలకి? జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను కోరేది ఏంటంటే, మీరు ఎవరిని గెలిపించుకుంటే మీరు ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోతారు, కడుపు నిండా తిండి తింటారు అనేది మీరు ఆలోచన చేసుకోవాలా. మీకు ఏ దందా ఉన్నా కానీ వసూళ్ల పర్వము చేయకుండా ఎవరు పాలనలో ఉంటుంది అనేటటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలా. మీకు హామీ ఇచ్చి ఎవరు మోసం చేసిండ్రు, తప్పిదారి వాళ్ళకు ఓట్లు వేస్తే మళ్ళీ ఏం పరిస్థితి వస్తుంది అనేది మీరు ఆలోచన చేసుకోవాలా. కారు గుర్తుకు ఓటేయాలా, భారీ మెజార్టీ తోటి సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఉబ్బరపల్లి నిరోష గారు ఉన్నారు. అక్క నమస్తే అక్క, ఎట్లుంది జూబ్లీ హిల్స్ లో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు, గెలిచే అవకాశం ఉంది ఈసారి బీఆర్ఎస్? ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఆల్రెడీ గెలిచిపోయాం మేము. కానీ ఇంకా రేపు మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మళ్ళీ ప్రచారం చేస్తే మాకు ఇంకా భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నామని. మీరు అదే మాట చెప్తున్నారు, అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. మేము కూడా ఆల్రెడీ గెలుస్తున్నాం, నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చడంతోనే మాకు కూడా మెజార్టీ కావాలని వాళ్ళు చెప్తున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు వింటూ పోతే చెప్తూ పోతారు. ఆల్రెడీ 6 గ్యారంటీలు అని చెప్పేసి ఫెయిల్ అయ్యారు వాళ్ళు. అప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు ఇదే చెప్తున్నారు. సో వాళ్ళ మాటలకు ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు, నిలకడ ఉండదు. వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ చేసే దగ్గరకు వచ్చేసరికి ఏం చెయ్యరు. సో మేము చెప్పేది కాన్ఫిడెంట్ గా, మేము 10 సంవత్సరాలు పరిపాలించాము, అన్ని చేశాం కాబట్టి కాన్ఫిడెంట్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మేము కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. అదే నవీన్ యాదవ్ గారు 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, బట్ అందులో 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా చేయలేదు. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేసిండు, కాళేశ్వరం కట్టిండు, కులేశ్వరం చేసిండు, ఇంకా ఎన్నో అరాచకాలు చేసిండు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా పాత గతులు అత్తయ్యాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కేసీఆర్ గారు అప్పు చేశారు అని అంటున్నారు కదా. కాళేశ్వరం అనేది ఒక గొప్ప ప్రాజెక్ట్. హైదరాబాద్ కి వాళ్ళ మంచినీళ్ళు తీసుకొస్తున్నామంటే అది కాళేశ్వరం. ఎంతో మంది రైతులు బాగుపడ్డారంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లనే. ఈ రోజు ప్యాడీ ప్రొడక్షన్ ఎంత పెరిగింది అనేది చూస్తున్నాం. మేము మాటలతో చెప్పడం కాదు, రిపోర్ట్స్ లోనే వస్తున్నాయి. అధికారికంగా రిపోర్ట్స్ లోనే ప్యాడీ ప్రొడక్షన్ పెరిగింది అనేది వాస్తవం. సో అది దేని వల్ల? కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల. కానీ వీళ్ళు ఏమి చేయకుండా ఇంత అప్పు చేసి ఒక రోడ్ వేయలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, వాళ్ళు ఇస్తాన్న 6 గ్యారంటీలు అమలు చేయలేదు, ఏది చేయకుండా ఫ్రీ బస్ ఇచ్చారు, ఉచిత కరెంట్ ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారట కదా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినారు మహిళలకి, దాని వల్ల ఉపయోగం ఏముంది? కొట్లాడుకుంటున్నారు. ఇక కరెంట్ కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రావట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు 10 సంవత్సరాల్లో ఎప్పుడు కరెంట్ పోలేదు. ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా అసలు సిటీలో ఉన్న ఏదైతే సిటీలో ఉన్న ఉంటాయి కదా మెయిన్ ఏరియాస్ లో కూడా కరెంట్ ఫ్రీక్వెంట్ గా పోతుంది. అంటే ఇది కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయినట్టే కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లెటూర్లలో కూడా ఒక్క సెకండ్ కూడా కరెంట్ పోలేదు. అంటే గత 10 సంవత్సరాలలో మీరు కనీసం ఒక్క రేషన్ కార్డు ఇలా దాటి ఇలా వాళ్ళ మొత్తం తెలంగాణ మొత్తం రేషన్ కార్డులు వంచుతామని చెప్తున్నారు కదా. రేషన్ కార్డులు వంచలేదు అంటున్నారు కదా. రేషన్ కార్డు వల్ల వచ్చే ప్రతి ఒక్క ఉపయోగము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చేరింది. రేషన్ కార్డు ద్వారానే మనం రైతు బంధు చేసినాం, రేషన్ కార్డు ద్వారానే ఇల్లులు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, రేషన్ కార్డు ద్వారానే పెన్షన్లు ఇచ్చినాం. ఈ కార్డు ఇవ్వకపోతే ఏమైంది? కార్డు వల్ల వచ్చే ప్రతి ఒక్క లబ్ధిని ప్రజలకు రీచ్ అయ్యేలా చేసింది కదా బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు కార్డులు మాత్రమే ఇచ్చినారు తప్ప దానికి సంబంధించి వచ్చే లబ్ధి ఏది కూడా ఈ రోజు వరకు ప్రజలకు రీచ్ అవ్వలేదు. అంటే తెలంగాణలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు, బీసీలకు 42% కులగణన చేసి బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అన్నారు. ఈ రోజు దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? ఈ బీసీ రిజర్వేషన్ అనేది కామారెడ్డిలో ఏదైతే ఇచ్చినారో డిక్లరేషన్ ఇచ్చినారో అది కేవలం 420 హామీలు ఎట్లయితే ఇచ్చినారో సేమ్ కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా 42% బీసీ రిజర్వేషన్ అనేది కూడా బూటకమే. ఎందుకయ్యా అంటే 2018లో కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ తీసుకొస్తే దానికి జీవో తీసుకొస్తే దాని మీద కేసులు వేయించింది కాంగ్రెస్. ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ సర్పంచులతో కేసు వేయించారు, విత్డ్రా చేయించారు. ఈ రోజు మళ్ళీ ఆ రోజు వాళ్ళు రిజెక్ట్ చేసి ఈ రోజు వాళ్ళు ఎట్లా బీసీలకు ఇస్తారంటే బీసీలు ఎట్లా నమ్ముతారు? అది కాదు. ఇంకొకటి, బీసీ బిల్లు ఎక్కడ ఫైట్ చేయాలి, ఆమోదం ఎక్కడ రావాలి? సెంట్రల్ లో రావాలి. ఈ రోజు కాంగ్రెస్ లో ఇంత మెజారిటీ ఉన్నారు కదా ఎంపీలు, వాళ్ళు ఎందుకు రావట్లేదు? జంతర్ మంతర్ లో ధర్నా చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి జాయిన్ అవ్వలేదు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పార్లమెంట్ లో ప్రశ్నించట్లేదు బీసీ బిల్లు కోసం? అంటే కేవలం రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తుంది అంతా డ్రామా. ఆయనకు అసలు బీసీ బిల్లు చెయ్యాలని లేదు, అది రాదని కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే అది చెయ్యాలి అంటే Schedule 9 లో పెట్టాలి, దానికి ఒక అమెండ్మెంట్స్ చేయాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేయాలి. ఇవన్నీ చెయ్యలేక చేతగాక ఇక్కడ టైం పాస్ చేయడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. సో ఇంటింటా తిరుగుతున్నారు జూబ్లీ హిల్స్ లో,
ఎట్లుంది? ప్రజలు ఏమంటున్నారు? ప్రజల నాడి ఎట్లుంది అంటారు? ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపే ఉన్నారు. ప్రజలకి అర్థమైపోయింది 22 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసి సునీతమ్మని గెలిపిస్తారు. అంటే మొన్న రీసెంట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయినా సరే, తుమ్మల నాగేశ్వరరావు గారు అయినా సరే కొన్ని మాటలు మాట్లాడారు. ఏడిస్తే ఓట్లు రావనుకుంటా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అది ఎంతవరకు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వాళ్ళు మంత్రివర్గంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఆడబిడ్డ, అది కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్తారో కమ్మ సామాజిక వర్గానికి నేను బ్యాక్ బోన్ అని, అదే సామాజిక వర్గానికి చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సడన్ డెత్ అయ్యి వాళ్ళ భార్య ఈ రోజు దుఃఖంలో ఉంటే ఏడుస్తే, అంటే ఆ రోజు జనాలందరూ గోపీనాథ్ గారిని గుర్తు చేసుకున్న సందర్భంలో ఆమె కన్నీళ్లు తీసుకొచ్చుకుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారికి అయితే ఖచ్చితంగా మేము ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలుస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేయలేక ఇట్లాంటి చెడ్డ ప్రచారాలు చేసి సునీతమ్మని ఇంకా బాధపడడం జరుగుతుంది తప్ప అక్కడ ఏమీ లేదు. వాళ్ళు చాలా తెలుసుకోవాలి. ఒక ఆడబిడ్డని ఇట్లా అవమానించడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను.